వచ్చిన చదువుతామండి. దేవునికి స్తోత్రం. మరణమును చూడక బ్రతుకు నరుడెవ్వడు పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు లేడు. దేవుని స్తోత్రం. ఓ మరణమా నీ విజయమెక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయమెక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. అలాంటి జీవితం కలిగినక్క అండి. కాబట్టి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదువుతామండి. అంతటా అందరూ ఎప్పుడండి ప్రభునందు మృతునందున మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటుని. నిజమే. దేవునికి స్తోత్రం. భూమి మీద ప్రయాసం అండి, ఆ కాలు వాసండి నడవలేని స్థితిలో ఉంది. ఆ ప్రయాసం మాని విశ్రాంతి పొందుతుందండి. వారికి వారి ఎంత పోవును ఆత్మ చెప్పుతున్నది. దేవుని స్తోత్రం. ప్రసంగి రాసిన గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. దేవునికి స్తోత్రం. వాడు ఏ ప్రకారముగా ఏంటండి తల్లి గర్భము నుండి వచ్చిన ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లు దిగంబరిగా పోను. కింద తాను ప్రయాసపడి భూమి మీద సంపాదించుకున్న దాంట్లో ఏదైనా చేత పట్టుకునేది. దేవుడి స్తోత్రం. మనిషిగా పుట్టినాడు మహాత్ముడైనా కలవలయురా ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. ప్రభుని నమ్ముకో. నీలో ఉన్న శ్రమ పడకు. చచ్చినాక ఏమవును ఎవరికి తెలుసనకో. నీలో ఉన్న ఊపిరి కాలని భ్రమ పడకు.
అలాగే చేస్తున్నాను అక్క. ఆమె ఎప్పుడు కూడా ఆ కాలు విడుచుకుంటానే చచ్చిపోయి ఎంతో ఆశపడిందండి. ఇల్లు బిల్డింగ్ కట్టుకుని ఆ పైనుండి నేను పైనుండి అందరికీ సైకి చేసి ఎంతో కాలం బ్రతకాలని ఆశపడింది. కానీ దేవుడు తెలుసుకున్నాడంటే చాలా బాగుందని మేము వెళ్ళాము, ఆరాధనకి వెళ్ళాము. అక్కడ ఫోన్ వచ్చింది, నేను ఆరాధన జరిపాను, అబ్బాయి వచ్చాడు, నేను చూసుకున్నాను, మళ్ళీ వచ్చాడు. కాబట్టి ఏంటంటే దేవుడి స్తోత్రం. ఆ విధంగా గద్దె పువ్వు వంటిది జీవితం, గడియలో వికసించు గడియలో వాడిపోవును. గద్దె పువ్వు వంటిది జీవితం, గడియలో వికసించు గడియలో వాడిపోవును. అందరు రండి అని సంగీతం వేసి వారం రోజులు అంతే. కాబట్టి భూమిని విడిచింది. అయ్యూ జాన్ గారు వచ్చారు, నేను కొద్దిగా బిల్లు చేస్తాను. కూర్చొని చూడండి. మొదటి దశలో రాసిన పత్రిక మొదటి ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతో పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడంట. అండి ప్రభువు నందుండి క్రీస్తు నందుండి మృతులైన మొదట లేస్తాడట. ఆ మీదట సజీవులమై నిలుచుకుంటూ మనము వారితో కూడా ఏకముగా ఆకాశ మార్గము పైన అరుదైన మేఘరదాన ఆనీతి సూర్యుడు యేసు అరుదైసు ఆదినాన ఆనీతి సూర్యుడు యేసు అరుదైసు ఆదినాన ఆకాశ మార్గము పైన అరుదైన దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 12వ అధ్యాయము ఆ మొదటి నుండి కొన్ని మాటలు. 3వ వచనం అలా కాదు, మొదటి వచ్చాను. ఆ కాలమందు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 12 అది 2వ వచనం. సమాధులలో నిలుచు అనేకులు నేను కొనెదను, కొందరు నిత్య జీవమును అనుభవించటం, కొందరు నింద పాలవటానికి నిత్యముగా హేళనకును నేను కొందరు. దేవునికి స్తోత్రం. బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలములు జ్యోతిని పోలి వారే ప్రకాశిస్తారు. కాబట్టి ఒక్క తప్పు ఏంటంటే ఆమెకు ఉన్న అలవాటు ఒక చుట్టమాలేకపోయింది, కానీ మంచిగా జీవించింది. తన కాలాన్ని మాకు అప్పచెప్పి వెళ్ళింది. ఈ కార్యక్రమానికి
దైవజనులు జానీ గారు మనకు వచ్చారు. అందరినీ పెంచుకున్నాం. అంతకంటే మాట దేవుని స్తోత్రం తెలుస్తుంది. శ్రీయోనులో స్థిరమైన పునాది నీవు, నీవే దేవా జీవితము అమర్చుచున్నావు. శ్రీయోనులో స్థిరమైన పునాది నీవు, కటునక సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేని, ఆది నగరులో కాంతులను సర్వోన్నత స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి సమాధానంగా ఉండి మనంతా దేవునికి ఆమెని ప్రభు సన్నిధికి అప్పచెప్పడానికి ఇష్టపడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.